ఫౌండేషన్ చేసిన ఇనాగరేషన్ కూడా చేసిన ఇనాగరేషన్ కూడా అయిపోయింది. ఇనాగరేషన్ కూడా కుర్చీలు ఇవి జమ డాబర్ వేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి కానీ పనికి వస్తుంది. ఇక్కడ మన నాకు ఛార్జింగ్ అయిపోతుంది. నువ్వు ఏముండదు ఇక్కడ చూస్తాడు అడగను రాదు చూడ పెళ్లి చేసుకోవడానికి కానీ పనికి వస్తుంది. కట్టించిన మొబైల్ నేను ఈరోజు ఒకటే ఈ టౌన్ హాల్ గురించి మాట్లాడతాను. అక్కడ టౌన్ హాలు కూలిపోయే దశకు ఉందని చెప్పి ఒకరోజు సాయంకాలం సమయంలో ఒక డ్రామా ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కళాకార సోదరులందరూ సార్ ఎటువంటి కూలిపోయే దశలో ఉంది, మాకు టౌన్ హాల్ కావాలన్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్నాడు, కేసీఆర్ గారితో మాట్లాడి వెంటనే 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇది కట్టించి అది కూలగొడదాం అని చెప్పి కట్టించాం. ఇది 10th మంత్లోనే ఓపెన్ కూడా చేసినాం. అంటే ఫౌండేషన్ చేసినాం. ఫౌండేషన్ చేసిన 2 సంవత్సరాల లోపల కంప్లీట్ చేసినాం. కంప్లీట్ చేసి ఇనాగరేట్ చేసినాం. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. నెక్స్ట్ 2 days బ్యాక్ ఇనాగరేషన్ చేసిన నెక్స్ట్ 2nd డేలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ తర్వాత అందుబాటులోకి తెద్దామని చెప్పి ఆనాటి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి కమిషనర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని నడిపించాలని కూడా చెప్పడం జరిగింది. దాదాపు 2.5 సంవత్సరాల పైన అయింది. కలర్ కూడా అప్పుడు మేము వేసినాము. కలర్ కూడా పాత పడిపోతూ ఉంది. మరి పాత టౌన్ హాల్ బంద్ అయిపోయింది. ఈ జిల్లాలో ఎవరైనా కళాకారులు ఏదైనా ప్రదర్శన చేయాలంటే, లేదు చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే, లేదు చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకోవాలంటే అందుబాటులో ఉంటుంది తక్కువ ధరకు అని చెప్పి అందుబాటులో ఉండే విధంగా సెంటర్ ప్రెస్ పెట్టింది. మరి నేను సాంస్కృతిక శాఖ మంత్రి కూడా ఈ జిల్లా వాసి, నేను ఆయన అడుగుతా ఉన్నా, జూపల్లి కృష్ణరావు గారు ఒకసారి దీన్ని విజిట్ చేయండి. నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. దీన్ని అందుబాటులో తేవడానికి నువ్వు 3 సంవత్సరాలు ఎందుకు పడుతుంది అని అడుగుతా ఉన్నా. నేను బునా తీసేది లేదు, గడ్డ పారబెట్టి గెలికేది లేదు, ఒక ఇటుక పిల్ల పెట్టేది లేదు, ప్లాస్టింగ్ కూడా చేసేది లేదు. మా అంటే చేస్తే లోపల మన సీటింగ్ కెపాసిటీ, సీటింగ్స్ అరేంజ్మెంట్స్ పైన ఒక మినీ హాల్ ఉంది, ఒక పెద్ద హాల్ ఉంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవని అంటారు అనుకోండి, ఇక్కడ ఈ జిల్లాలో అలాంటి కొరత లేకుండా నేను మహబూబ్నగర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశా. నిధులు గవర్నమెంట్లో జమ కాకుండా డైరెక్ట్గా ఆ అకౌంట్లో జమ అయి ఈ జిల్లాకు ఉపయోగపడే విధంగా కొత్తగా మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చి దాదాపు 20 కోట్ల నిధులు ఆనాడు ఉండే. ఇప్పటి వరకు నేను దాదాపు 60-70-80 కోట్ల వరకు జమ అయ్యుండొచ్చు. వివిధ రూపాయల ఖర్చు అయినా కూడా ఎవరి మంత్ డబ్బు వస్తుంటుంది. మరి మూడా నిధుల నుంచన్నా వాడుకొని చేయించండి, లేదు గవర్నమెంట్ నిధులన్నా ఇవ్వండి. ఒకవేళ పాత శాంక్షన్ చేసి టెండర్ అయినటువంటి మీరు ఒక్కనాడన్నా కాంట్రాక్టర్తో రివ్యూ చేసిండ్రా? ఎందుకు టౌన్ హాల్ ఇనాగరేషన్ అయినాక కూడా అందుబాటులోకి తెస్తలేరు? ఏమైనా నిధులు అవసరమా? నా శాఖ నుంచి ఇస్తాను ఎందుకు అనలేదు? మూడా నిధులు ఇవ్వాలని కలెక్టర్ ఎందుకు అడగలేదు? అసలు ఎందుకు దీన్ని ప్రజలకు అందుబాటులో ఇస్తారని అడుగుతాను. ఎవరు నాటికలు వేసుకోవద్దా? ఎవరు విద్యార్థులు సంగీత నాట్యాలు చేయొద్దా? ఏ పేదవాళ్ళు ఏదైనా ఫంక్షన్లు చేసుకోవద్దా? ఎందుకు? ఏం కారణం అసలు అర్థం కాలే. ఏదైనా బునాది స్టేజ్లో ఆగిపోయిందంటే ఏమైనా చెప్పొచ్చు, అరే కంప్లీట్ అయిపోయింది నిధులు పెట్టి చేయించండి ఇమ్మీడియట్గా. అది మేము ఏర్పాటు చేసింది దాని గురించే కదా.
ఎక్కడ ఈ జిల్లాలో ఏ గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఏదైనా అవసరం వస్తే ముడా నామ్స్ ప్రకారం ఏ ఖర్చు పెట్టి పాత టౌన్ హాల్ దానిలో మొత్తం పడిపోయే దశలో ఉంది. పొరపాటున ఎవడైనా వర్షం వస్తుంది దాని కిందకి పోతే పడ్డబడుతుంది, కూలిపోతుంది. నడి గడ్డ మీద సెంటర్లో ఆ అవతారమైంది పాత టౌన్ హాల్. కొత్త టౌన్ హాల్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఎందుకు అందుబాటులో చేరండి. దీన్ని ఆనాడే మేము ఐలమ్మ కళాభారతి అని పేరు పెట్టుకున్నాం. టెండర్ కూడా కళాభారతి అని టెండర్ పిలుచుకున్నాం. ఐలమ్మ కళాభారతి పైన ఎందుకు వివక్ష? ఐలమ్మ కళాభారతి మేము కట్టిన తర్వాత ఎందుకు అందుబాటులో తెస్తారు అని మేము అడుగుతా ఉన్నాం. సంబంధించిన మంత్రి ఎన్నోసార్లు జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చినప్పుడు మరి నా శాఖకు సంబంధించినట్టు పనులు ఏమేమి ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడుగుతుండ్రా లేదా, లేకపోతే అడగకపోయినా మీరు కనీసం రివ్యూ చేస్తుండ్రా లేదా? ఇట్లాంటి 20-30 ఉన్నాయి, కానీ ఇలా అన్నీ మాట్లాడితే డైల్యూట్ అవుతుంది. వెంటనే నేను చెప్తా ఉన్నా, పాత టౌన్ హాల్ ప్లేస్లో కొత్త మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ను కట్టాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. కావాలంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోండి. మేము కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ప్రపోజల్తో పాటు కొత్త బిల్డింగ్ ప్రపోజల్ కూడా మేము తయారు చేశాం. అది పాత టౌన్ హాల్ తీసేసి పెద్దగా 4 అంతస్తుల బిల్డింగ్, కార్పొరేషన్ బిల్డింగ్ కట్టి ఉన్నట్టు బిల్డింగ్ తీసేసి మొత్తం గార్డెన్ పెట్టాలని చెప్పి మీ ఇష్టం. ఆ డెమాలిషన్ స్టేజ్లో ఉన్నటువంటి దాన్ని ఇమ్మీడియట్గా తీసేసి వెంటనే దీన్ని అందుబాటులో చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక మీరు 3 ఏళ్ళు అయినా కూడా మేము ఓపిక పట్టినాం. 3 ఏళ్ళు అయినా కూడా మీరు దీన్ని ప్రజలకు అందుబాటులో తేవడానికే మీకు ఇంత కష్టమైందంటే, కట్టిన బిల్డింగ్ను దీన్ని అందుబాటులో తేవడానికే మీకు ఇంత గగనతలమైన శాఖకు కానీ మరి కల్చర్ డిపార్ట్మెంట్ కానీ చాలా పనులు ఈ జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తంలో కూడా మన్నెకొండ దేవస్థానం ఉన్నాయి, జోగులాంబ టెంపుల్ ఉన్నాయి, మన్నూరు సైడ్ ఉన్నాయి, కోయిల్ సాగర్ ఉన్నాయి, ఇంకా గొల్లత్త గుడి, అవన్నీ హెచ్ఎల్లలో ఉన్నాయి, షాద్నగర్లో ఉన్నాయి. దయచేసి జిల్లాకు ఒక శాఖ మంత్రి అన్నప్పుడు అరే ఆ శాఖకు మరి మీ వాళ్ళు అడుగుతుండో లేదో నాకు దీన్ని అడగను, కానీ మీది బాధ్యతగా గత వారం టూరిజం ప్లాజా అతిపెద్ద రాష్ట్రంలోనే నెంబర్ 1 ప్లాజా, పెద్ద ప్లాజా బస్ స్టాండ్ ముందర ఉన్నది కూడా రివ్యూ చేయమని అడిగాను. నేను ఆ ఫైల్ ఇప్పించుకొని అందరి సమక్షంలో పెట్టి జాప్యం ఎందుకైతుందో అసలు ఏందని ఆ కాంట్రాక్టర్ కూడా పిలిపించుకొని వివరించని కూడా నేను చెప్పాను. మరి ఇప్పటివరకు అయితే ఆ టూరిజం ప్లాజాది రివ్యూ అయినట్లే నాకేం కనపడలేదు. సెల్లారు దాదాపు లోపలనే 200 కార్లు పట్టేటట్టు సెల్లార్ కంప్లీట్ చేసి స్లాబ్ కూడా చేసినాం. కంప్లీట్ చేయమని అడిగాను, మరి ఇంతవరకు నాకు అనిపించలేదు. మరి ఇది అయితే ఈజీగా నీకు 1 వారం రోజులు అవుతుంది తక్కువని, మ్యాక్సిమం 10 రోజుల్లో అందుబాటులో తేవచ్చు. దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. రూపాయలతో టెండర్ పిలిచినాం. ప్రభాకర్ రెడ్డి, రామ్ రెడ్డి కాంట్రాక్ట్ ఎవరు ఉన్నారు సంథింగ్ అయినా, అవన్నీ బిల్డింగ్ కంప్లీట్ అయ్యింది. ఎలక్షన్ కోడ్ వస్తుందంటే ఇనారేట్ చేసినాం. ఓన్లీ కుర్చీలు తెచ్చి లోపల చేయాలి. ఆ కాంట్రాక్టర్ పిలిచి చేయమని, అప్పుడు బిల్లు పిఓ అయిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ నుంచి, ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు అకౌంట్లో పడతాయి. అడ్వాన్స్గా పైసలు శాంక్షన్ కాగా తీసుకొచ్చి కట్టలు తీసుకొచ్చి పెట్టరు. ప్రొసీజర్ అది. బడ్జెట్, టెండర్ కావడం అంటే బడ్జెట్ ఉంటేనే టెండర్ అవుతుంది. ఇన్ని పనులు అయినాయంటే అవన్నీ అయితేనే ఏ పని అయినా కూడా. ఇంకా 7 కోట్లు అదనంగా అవసరం పడితే ముడా నుంచి ఇంకా 7 కోట్లు పెట్టడానికి అవకాశం ఉంది. ముడా ఏర్పాటు చేసింది దానికి నేను డెవలప్మెంట్ మా జిల్లాకు ఉన్నట్లుంటే మా ఎమ్మెల్యేలు ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్తో అవసరం పడకుండా, గవర్నమెంట్ అడుకోకుండా వాళ్ళు కూడా డైరెక్ట్ పని చేసుకోగలుగుతారు కానీ ఉద్దేశంతో చేశాం. ఇలా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ రాకపోయినా అంతో ఇంతో పనులు అవుతున్నాయంటే ఆ రోజు నేను ఏర్పాటు చేసినటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వల్ల అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా భయ్, చేయండి అందుబాటులో తేవాలని. ఏం చేయాలి భయ్ చెప్పండి. ఇంకా ఇంతకన్నా ఏం చేస్తారని చెప్పండి. ప్రజలు అడగాలి. యాక్చువల్గా ఇక్కడ ప్రజలేమో అడగరు, ప్రజలు చూస్తుంటారు అంతే, సమయం వచ్చినప్పుడు చేస్తారు అంతే. కానీ అట్లా కాదు కదా అనాల. ఇప్పుడు కళాకారండి, ఆ కళాకారుడు ఒక పెద్ద మనిషి, ఆయన ఆవేదన తెలియజేసిండు. మీరు కట్టించింది ఎందుకు అందుబాటులో చేస్తలేరు సార్, మాకు అర్థమైతే లేదు, దాదాపు 3 ఏళ్ళు అవుతుంది, మరి మీరు అడగండి సార్ అంటే స్ట్రేట్ అవే ఆయన ఇంటికాడ నుంచి మదీనా మస్జిద్ పోయి ఇక్కడ వస్తున్నాయి. కళాకారుల ఆవేదనతో చెప్పినది బాధతో నేను చెప్తా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయండి, అడగండి, పనులు చేయించుకోండి. అడగకపోతే మరి ఎవరు చేయరు. దయచేసి
మరి కలెక్టర్ ఇక్కడనే ఉన్నారు, చిన్న జిల్లాలు ఉంటే కలెక్టరు ఎస్పీ అందుబాటులో ఉంటారు, పనులు చేస్తారనుకున్నాం. మరి ఇక చిన్న జిల్లాలో అయితే కలెక్టర్ గారు ఎస్పీ గారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మరి కలెక్టర్ గారికి ఇది అంతా దృష్టికి వచ్చిందా లేదా? మీ ద్వారానన్నా కలెక్టర్ గారు దృష్టికి వచ్చి విజిట్ చేసి ఇమ్మీడియట్గా దీన్ని అందుబాటులో తేవాలి, కనీసం ఆమెనన్నా. థ్యాంక్ యూ.